సో మేడం కళ్యాణ్ గారు మీ పర్మిషన్ తో కుమార్ని కూడా ఒకసారి అడగండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి అమ్మా. ఇగో ఇప్పటి వరకు తను ప్రియాంక చెప్పుకొచ్చింది, అసలు మీరు ఫోన్స్ అవాయిడ్ చేస్తున్నారంట, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, ఏంటి విషయం? మేడం ఈ అమ్మాయి నాకు డిగ్రీ నుంచి తెలుసు మేడం. డిగ్రీ నుంచా? ఇంటర్ నుంచే తెలుసు అని చెప్పింది అమ్మాయి. అదే మేడం పరిచయం ఇంటర్. వయసు ఎంత? మీ వయసు ఎంత? ఆవిడ వయసు ఎంత? నా వయసు 25, తనది 24. 24. ఎన్ని ఇయర్స్ బట్టి మీ పరిచయం? డిగ్రీలు ఇవన్నీ వద్దు, డిగ్రీ 25 కన్నా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ బట్టి మీ ఇద్దరు పరిచయం? 5 years ఇంటర్ నుంచి పరిచయం. ఇంటర్ నుంచి పరిచయం, 5 years పరిచయం. 5 years ఓకే. ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? ఇంటర్ లో చూసాను సార్, డిగ్రీలో ప్రపోజ్ చేయడం జరిగింది. డిగ్రీలో ఇద్దరం ఇష్టపడ్డాము. తర్వాత ఇద్దరం ఒకే రూమ్ తీసుకొని ఉన్నాం సార్. కొన్నాళ్ళు లివింగ్ ఉన్నాము. తర్వాత ఒకసారి నాకైతే డౌట్ వచ్చింది తన మీద. తను వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాం, నా కాల్లో లిఫ్ట్ చేయకపోవడం కొన్ని టైంలో. ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను డోర్ లాక్ అయి ఉంటాం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం, ఇలా డౌట్ వచ్చింది. అందువల్లే తన మీద డౌట్తో నేనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను అవాయిడ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా నీకు? తెలియదు మేడం. మీకు ఫిజికల్ రిలేషన్ ఉందంట ఒక 5-6 months నుంచి. ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదా నీకు ఫిజికల్ గా ఉంటే? ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ గా ఉంది మేడం. నీ దగ్గర ఏమేమి నాతో వచ్చిన ఎంత మందితో క్లోజ్ తో ఉంటే అంత నువ్వు ప్రెగ్నెన్సీ వాళ్ళతో వచ్చినట్టేనా? నువ్వు అందరితో క్లోజ్ గా ఉంటున్నావు కదా, నా వల్ల వచ్చిందని నమ్మకం ఏంది? ఫ్రెండ్స్ అన్నాక ఎవరితోనే మాట్లాడతాం. నువ్వు నాకన్నా వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నావు కదా. నీతో ఉన్న క్లోజ్ వేరు, ఫ్రెండ్స్ తో ఉన్న క్లోజ్ వేరు. కానీ ఆ రోజు నేను వచ్చి నీకు కాల్ చేసినప్పుడు డోర్ లాక్ అయి ఉంది, నువ్వు ఎంతో లిఫ్ట్ చేయలేదు కాల్. నేను డోర్ ఎంతో తీయలేదు. అక్కడ ఏం జరిగింది, ఏం సిచువేషన్ నేను జరిగింది? చూసాను విండో దగ్గర నుంచి, నేను చూసాను. ఏం చూసావు? నువ్వు లోపల ఉన్నావు. అవును లోపల ఉన్నాను. మరి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఎందుకు డోర్ ఓపెన్ చేయలేదు? ఎవరెవరితో ఉన్నావు నువ్వు చూసావా? డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అరే నువ్వు కాల్ ఎక్కడ చేసావు? డోర్ కూడా కొట్టలేదు. డోర్ కొట్టాను నేను. ఆ రోజు వచ్చాను, డోర్ లాక్ అయి ఉంది. డోర్ నువ్వు కాల్ కూడా చేశాను. నేను చేయకోకుండా డోర్ కొట్టాను, కాల్ చేశానంటే నేను ఒప్పుకోను. నేను ఆ రోజు డోర్ కూడా కొట్టాను, కాల్ చేశాను, చూసుకో కాల్ లిస్ట్. డోర్ క్లోజ్ చేసి ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి అనుమానించేస్తావా? లోపల మేడం ఆ అమ్మాయి చాలా మందితో క్లోజ్ ఉంటుంది, కాలేజీ వాళ్ళతో కూడా. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు. అది కాదు కుమార్, ఇప్పుడు నీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ముందు నుంచి చాలా మందితో సంబంధాలు ఉండేటటువంటి అమ్మాయిని ఈ మధ్య కాలంలోనే కలిసి ఆ అమ్మాయిని 4th month ప్రెగ్నెంట్ చేసావు కదా. అంటే అనుమానించడం అనేది వేరే కాన్సెప్ట్, ప్రెగ్నెన్సీ చేయడం అనేది వేరే కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో తను ఎక్కువ మాట్లాడుతుంది సార్, వేరే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాము, అనుమానం వచ్చింది. అవును, ఈ డోర్ లాక్ కాలేజీలో కూడా తను వేరే వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మేడం, తనతో ఎందుకుంటున్నావురా, తను మంచిది కాదు, తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిది కదా. కొంతకాలం నుంచి నడుస్తుంది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు లవ్ చేసుకున్న వాళ్ళ మాటలు వింటావా నువ్వు? వాళ్ళు చెప్తున్నారు మేడం. యాక్చువల్లీ నేను ఆ డోర్ లాక్ అయినప్పుడు కాల్ చేశాను కదా మేడం, అప్పుడు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. నీ కళ్ళతో ఆ అమ్మాయి ఎవరితో సంబంధం పెట్టుకున్నట్టుగా చూసావా? చాలా మందితో నా ముందే క్లోజ్ మాట్లాడింది సార్. వేరే వాళ్ళతో మూవీకి కూడా వెళ్ళింది మేడం చెప్పకుండా. మరి చెప్పాలి కదా మేడం, అది నేను చూసేవారు చెప్పలేదు మేడం, వాళ్ళు చెప్పారు మేడం. నేను చెప్పలేదా నువ్వు నా మీద నిందేసావు? అంటే వాళ్ళు వచ్చి చెప్పారు మేడం, తను చెప్పలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు, వేరే వాళ్ళు చూసిన ఫ్రెండ్స్. ఈ అమ్మాయితో తప్ప నువ్వు వేరే అమ్మాయిలతో ఎవరితో క్లోజ్ గా లేవా? అంటే క్లోజ్ అంటే ఏ విషయమైనా తను చెప్పేవాడిని మేడం, తను ఏ విషయం నాకు చెప్పట్లేదు. ఓకే, తను ఏ విషయం నీకు షేర్ చేయట్లేదు. మూవీకి వెళ్ళిన విషయం కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మాయిని అవాయిడ్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, 3-4 ఎంతమంది నెల రోజులు బట్టి ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ తిరగటం వెనకట్ల అర్థం ఏంటంటే ఇంకా తప్పించుకోవటానికైనా ఇది నా మీనింగ్ కాదు సార్. యాక్చువల్లీ నేను వేరే చోట ఇంకెక్కడ కమిట్ అయ్యావా? కాదు సార్, యాక్చువల్లీ నేను జాబ్ సర్చ్ లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ కూడా తను చూస్తున్నారు, తన గురించి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు సార్. కాదమ్మా, నువ్వు మాట్లాడేది ఏదో మాకు డౌట్ గా ఉంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి గురించి మీ ఇంట్లో తెలుసా? తెలియదు మేడం. తెలీదు. 1 month నుంచి అవాయిడ్ చేయడానికి కారణం నీకేదో డౌట్లు ఉన్నాయి, అందువల్ల అవాయిడ్ చేస్తున్నాను అంటున్నావు. ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదని డౌట్ మేడం నాకు. సర్లే, దానికి ఇది కూడా ఒక డౌట్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అమ్మాయి ఓపెన్ గా అంటుంది నువ్వే తండ్రి అంటుంది, నువ్వేమనుకుంటున్నావు? కాదు మేడం, చాలా మంది తిరుగుతుంది, నాకైతే డౌట్ మేడం. అసలు నేనైతే కాదు మేడం, ఎవరితో వెళ్ళాను చూపించు. చాలా మంది ఉన్నారు మేడం. మీరిద్దరే కదమ్మా రూమ్ తీసుకుని ఉన్నారు. అవును మేడం, కానీ తను
కుమార్ నీ దగ్గర ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆడపిల్లని బహిరంగంగా బ్లేమ్ చేయటము, ఆ అమ్మాయి పరువు తీయటం అనేటటువంటి హక్కు నీకు లేదు. నువ్వు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. ఎవరో మీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కరెక్ట్ కాదనేటప్పటికి 5 సంవత్సరాల ప్రేమ కాస్త అనుమానం కింద అయిపోయింది. ఆ అనుమానం కాస్త ఆ అమ్మాయి నుంచి నీకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి ఇంటర్ నుంచి అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. అమ్మాయి కానీ సరదాగా అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఇంకా మీ ఇద్దరిది లవ్ కాబట్టి చిన్న ఇష్యూ ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి విషయం అని చెప్పేసి నువ్వు తన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. డైరెక్ట్ అడగడానికి ఇబ్బంది ఏంటి? మాట్లాడేది మూవీకి వెళ్ళింది చెప్పకుండా వెళ్ళింది అని చెప్పేసి తను డైరెక్ట్ గా అడిగావా? అడిగాను మేడం. అడిగితే తను ఇంట్లోనే ఉన్నాను, ఆ రోజు బయటకు వెళ్ళలేదు అని చెప్పింది మేడం. అలా చెప్పావా? నాకు ఫోనే చేయలేదు. అసలు ఈ విషయం అడిగాడా సినిమాకి నాకు చెప్పకుండా వెళ్ళాము అని? లేదు, నాకు సినిమాకి అని చెప్పాలా, వేరే విషయం చెప్పాడు. కాబట్టి ఏదైనా డౌట్ వస్తే మీ అమ్మాయి కాబట్టి అడిగాను మేడం. తను చెప్పట్లేదు, తను అన్ని ఇండైరెక్ట్ చెప్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పేవారు, తను ఏ విషయం చెప్పట్లేదు నాకు. వాళ్ళు చూసిన విషయం చెప్తే గానీ తను ఏది ఓపెన్ అయి చెప్పట్లేదు. ఒకటి కుమార్, నీకేదన్నా ఒక అనుమానం ఉంటే కనుక ఇక్కడ 1,00,000 అవకాశాలు ఉన్నాయి అమ్మాయిని ఫేస్ టు ఫేస్ కూర్చోపెట్టి నీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి. నువ్వు ఓన్లీ ఏంటంటే నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు, తప్పు నెంబర్ 1, తప్పు నెంబర్ 2, తప్పు ఇలా లెక్కెట్టుకున్న తర్వాత ఎస్ ఇన్ని తప్పులు కూడినట్టు తర్వాత ఎవరిని నన్ను నిలదీసినా కూడా నేను వాళ్ళ మొహం మీద ఇలాంటి వేదిక మీద కానీ ఇంకెవరిని పెద్దవాళ్ళు నిలదీస్తే కనుక చెప్పొచ్చు అన్నట్టుగా నువ్వు కారణాలు ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తావు. లేదంటే కనుక ఇక్కడ ఏమీ అంత అమ్మాయి ఏమంత హార్ష్గా అనిపించట్లేదు. నువ్వు అడిగేటటువంటి క్వశ్చన్కి అమ్మాయి సమాధానం చెప్పినటువంటి మనిషిగా కూడా అనిపించట్లేదు. ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఫైనల్ గా మా అందరికి కావాల్సిన ఎజెండా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎవరిది అనేటటువంటిది సైంటిఫిక్ గా తెలిసేటటువంటి దానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయిని ఎందుకు తప్పించుకుంటున్నాం అనేది ఒకసారి చెప్పు. ఆ అమ్మాయి సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది, నేను చక్కగా లవ్ చేస్తున్నాను, రూమ్ కూడా తీసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు చక్కగా పెంచారు, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని సింపుల్ గా చెప్పేసింది. నీకేమైనా అనుమానాలు ఉంటే డైరెక్ట్ గా తన్ని క్వశ్చన్ చేయాల్సింది కదా, రైట్స్ ఉన్నాయిగా నీకు. అలా అలిగెళ్ళిపోవడం అంటే ఏంటి? మా ఉద్దేశంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే కావాలని ఈ అమ్మాయిని అవాయిడ్ చేసేద్దాం, నాకు ఇంకోరెవరో తగులుకున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నావు నువ్వు నాకు సమాధానం. ఇక్కడ కాదు మేడం, యాక్చువల్లీ తను వేరే వాళ్ళతో తిరుగుతుంది అనేసి నాకు కొంతమంది చెప్తున్నారు మేడం. ఇవి మీరు ఒక నిమిషం, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇదే టాపిక్ చెప్తున్నారు. ఇది నిజం కాదని తనకు తెలుసు, మీకు తెలుసు, మాకున్న సీనియారిటీ మాకు అర్థం అవుతుంది. మీరు ఫోన్ చేయగానే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యారు, మా ఆఫీస్ మా టీము. మీరు వచ్చారు అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు, ఈ ప్రాబ్లమ్ ని షార్ట్ అవుట్ చేయడానికి. అప్పుడు మేము ఆ అమ్మాయి ఆల్రెడీ 4th మంత్ ప్రెగ్నెంట్ అయ్యా అంటే ఆ రోజు మీరు ఫోన్ లో మాట్లాడిన విధానం కొంచెం మామూలుగానే ఉంది, ఓకే అన్న. ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు డినై చేస్తున్నారు పూర్తిగా? ఆ అనుమానం అనేది రియల్ గా మీరు ఎక్కడ డైరెక్ట్ గా చూడలే. మీ మనస్సాక్షికి తెలుసు, మీరు కూర్చునే విధానానికి మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది ఆ ప్రెగ్నెన్సీ అనేది మీకే అని, మీ వల్లే జరిగిందని. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే మేము DNA టెస్ట్ చేయించి మీకు రిజల్ట్ ఇప్పిస్తాం. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా? చేసుకోండి మేడం. ఎందుకు చేసుకో? మరి DNA టెస్ట్ ఎందుకు చేయించాలి? దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది, నువ్వు అడ్మిట్ అవుతున్నావుగా నీ పిల్లోడే అని. నువ్వు ఇప్పుడు దాకా చెప్తుందంతా సుత్తే, అన్ని అబద్ధాలే. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మాకు అర్థం అవుతుంది.